పాకిస్తాన్ టెర్రరిస్టులకి టెర్రర్ పుట్టించిన ఇండియన్ ఆర్మీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా ప్రదేశాల్లో అక్కడ అటాక్ జరిగిందంట. ఏ ప్రదేశాల్లో జరిగింది అటాక్ అని చెప్పి అయితే ఇప్పటి వరకు మనకు వచ్చిన సమాచారం మేరకు చూసుకుంటే 9 ప్రాంతాల్లో అయితే దాడులు చేసినట్టు తెలుస్తుంది. అది కూడా పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఎక్కడెక్కడైతే ఉగ్రవాదులు తలదాల్చుకుంటున్నారో వాళ్ళు ఎక్కడెక్కడైతే వాళ్ళ స్థావరాలు ఉన్నాయో ఓన్లీ వాటిని గుర్తించి మాత్రం వాటి మీద దాడి చేయడం జరిగింది. సో ఇదంతా కూడా ఏదో ఒకసారి అనుకొని వాటి మీద దాడి చేసామని కాకుండా వాళ్ళు కొన్ని రోజుల నుంచి కూడా మనం అప్పుడే అనుకున్నాం సర్చ్ ఆపరేషన్ చేపట్టారని. సో అప్పటి నుంచి కూడా ఎక్కడెక్కడైతే ఆ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు ఏ ప్రాంతంలో ఉంటున్నారో వాళ్ళు ఉంటున్న ప్రాంతం నిజంగా ఇదేనా, ఈ స్థావరంలో నిజంగానే వాళ్ళే ఉంటున్నారా, వేరే వాళ్ళు ఉంటున్నారా, లేకపోతే వాళ్ళ పేరును ఉపయోగించుకొని వేరే వాళ్ళు ఉంటున్నారా. సో ఇలాంటివన్నీ కూడా క్లియర్ అండ్ క్లట్గా తెలుసుకొని వాళ్ళైతే నిన్న అర్ధరాత్రి సమయంలో ఖచ్చితంగా దాడి చేయడం జరిగింది. సో మొత్తానికి ఇప్పటి వరకు ఒక 30 మంది ఉగ్రవాదులు అయితే చనిపోయినట్టు తెలుస్తుంది. సో మరి ఇప్పటికైతే ఏవైతే ఉగ్రవాదులు జరిగినటువంటి మన ఇండియన్ ఆర్మీ దాడి చేసినటువంటి ప్రాంతాలు 9 ఉన్నాయో, బహ్వల్పూర్ కానీ అదేవిధంగా కోట్లీ, గుల్ఫూర్, సో ఇలాంటి ప్రాంతాల్లో అయితే ఎక్కడైతే మనం అప్పట్లో మన ముంబైలో దాడులు జరిగాయి, అదేవిధంగా చాలా చోట్ల కూడా ఇలాంటి దాడులు మన ఇండియా మీద అయితే అటాకులు చేశారు. సో ఇలాంటి వాటిలో ఎక్కడైతే ఒక ముఖ్యమైన వ్యవస్థాపకుడు ఉన్నాడో, సో ఆయన పేరు అయితే హఫీజ్ సయ్యూద్ అని చెప్తున్నారు. సో ఆయన ఏరియా ఏదైతే ఆయన ఒక కంచుకోటగా అనుకుంటాడు ఆ ఏరియాని, ముర్కిడే, సో అక్కడ కూడా వాళ్ళైతే అటాక్ చేయడం జరిగింది. సో మొత్తానికి వ్యవస్థాపకుడు కావచ్చు, కొంతమంది కీలక నేతలు కూడా చనిపోవడం జరిగిందంట. సో ఎట్లా అంటే వాళ్ళు పాకిస్తాన్లో ఎవరైతే యూత్ ఉంటారో, ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే మన దేశం ఏ దేశమైనా కూడా రేపటి భవిష్యత్తు ఏంటంటే యూత్. సో ఇలాంటి యూత్ని మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఒక బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళు ఖచ్చితంగా మనకు మిత్రదేశం కాదు, వాళ్ళు మనకు ఎప్పటికైనా కూడా శత్రువులే, వాళ్ళ మీద దాడి చేయాలి, మీరు ఈ యొక్క సంస్థలో చేరితే మిమ్మల్ని ఏ విధంగా ట్రైన్ చేయాలో మేము చేస్తామని చెప్పి సో ఈ విధంగా వాళ్ళందరినీ తయారు చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా 2-3 చనిపోయినట్టు తెలుస్తుంది. లష్కర్ తోయిబా ప్రాంతం కావచ్చు. సో ఇలాంటి కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు 9 ప్రాంతాల్లో మాత్రం అటాకులు చేశారు. సో మొత్తానికి మరి ఎవరికైనా సాధారణ ప్రజలకు హాని కలిగిందా అంటే అది కూడా ఏం లేదు. అండ్ అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళు కూడా అధికారికంగా చెప్తున్నారు, మీరు ఏ విధంగా అయితే దాడి చేశామని చెప్తున్నారో సో అదేవిధంగా మీరు చేసిన దాడుల్లో కూడా చాలామంది సాధారణ ప్రజలు చనిపోయారు, మీరు చేస్తుంది కరెక్ట్ కాదనే విధంగా వాళ్ళు అంటే బహిరంగంగానే చెప్తున్నారు మీడియా ముఖంగా. సో దానికి మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ప్రధాన ఎవరైతే ఉంటారో మేనేజర్లు కావచ్చు, సో వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే మేము కూడా క్లియర్ అండ్ కట్గా చెప్తున్నాము, ఓన్లీ ఉగ్రవాదుల స్థావరాల మీదనే మేము దాడులు చేశాం తప్ప సాధారణ ప్రజలు ఉన్నటువంటి ఏ ఏరియాల్లో కూడా మేము దాడులు చేయలేదు. ఇది ఏదో 2 రోజుల నుంచి అనుకున్నటువంటి పని కాదు, ఎప్పటి నుంచో కూడా ఒక సర్చ్ ఆపరేషన్ని చేపట్టి ఎక్కడెక్కడ వీలుంటున్నారో వాటిని గుర్తించి మరి వాటి మీద అయితే దాడి చేశాం. అండ్ ఇక్కడితో ఇది ఆగుతుందని కూడా అనుకోకండి, ఖచ్చితంగా మీరు ఎప్పుడు దాడి చేసినా చేయకపోయినా ఇన్ని రోజుల పాటు సహనంతో శాంతి భద్రతతో ఊరుకున్నాం, కానీ ఇక మీదట ఊరుకునే ప్రసక్తే లేదు. ఇంతకు మించి ప్రతిదాడితో ఇంకా మీ ముందు ఖచ్చితంగా మేము వస్తామనే విధంగా అయితే ఇండియన్ గవర్నమెంట్ అయితే వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసింది. సో మరి వాళ్ళు కూడా యుద్ధం చేస్తామని, మేము కూడా ప్రతిదాడి చేస్తామని, పగ తీర్చుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే మనం ఒక భద్రతాయుతంగా అదేవిధంగా న్యాయపరంగా ముందుకెళ్తున్నాం. ఎందుకంటే వాళ్ళు సామాన్య ప్రజల్ని టార్గెట్ చేసుకొని సామాన్య ప్రజలను ఉపయోగించుకొని ఆ దేశం మొత్తం కూడా అల్లలు సృష్టించాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నప్పటికీ మనం మాత్రం ఎవరైతే మన మీద టార్గెట్ చేశారో, ఎవరైతే మన మీద అటాక్ చేశారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తున్నాం. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాయి.